అందరూ బాగున్నారా? ఈరోజు దువ్వెనలు శుభ్రం చేయటం చూద్దాం. ఈ దువ్వెనలు కడిగే అలవాటు ఎంతమందికి ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే తల స్నానం చేసినప్పుడల్లా కడిగేదాన్ని. చిన్నప్పుడు తల స్నానం చేస్తే నాకు ఒక తెలిసిన దగ్గర నుంచి దువ్వెన కడగకుండా తలలో పెట్టేదాన్ని కాదు. కొన్ని అలవాట్లు పిల్లలు పుట్టాక లాంగ్ అయిపోయినాయి. కనీసం నెలకైనా 15 రోజులకైనా ఇలా దువ్వెనలు శుభ్రం చేస్తూ ఉంటాను. ఇప్పుడు బాగా టెస్ట్ పట్టేసినాయి. మొత్తం ఒక 6 దువ్వెనలు క్లీన్ చేస్తున్నాను. 2 కొత్త దువ్వెనలు, 4 పాత దువ్వెనలు. మా ఫ్యామిలీలో వాడే దువ్వెనలు అన్నమాట. మనిషికి ఒకటి. ఇంకా పెద్దవి కూడా వాడుతున్నారు. పిల్లలు పెద్ద అయ్యాక రింగులే. ప్రస్తుతానికి వీటిని శుభ్రం చేస్తున్నాను బ్రష్ పెట్టి. వీటిని శుభ్రం చేయడానికి ఫస్ట్ ఈ ప్లేట్లో వాటర్ వేసేసి కొంచెం స్టవ్ మీద లైట్గా హీట్ చేశాను. దానిలో కాస్త సర్ఫ్ వేసాను. సర్ఫ్లో దువ్వెనలు వేసి ఒక 10 నిమిషాలు నాననిచ్చాను. దువ్వెనలు జిడ్డు ఉంటుంది కదా, ఆయిల్ పెడతా ఉంటాం తలకి. జిడ్డు మొత్తం చక్కగా వేడి నీళ్ళలో వదులుతుంది. ఇప్పుడు నీట్గా క్లీన్ అవుతుంది. ఇలా మీకు గీజర్లో హీట్ వాటర్ ఉంటే ఆ వాటర్తో కూడా కడుక్కోవచ్చు. కొంచెం కరుసుకొని సర్ఫ్ వేసాను. సర్ఫ్ కానీ లిక్విడ్ కానీ వేసి కడుక్కోవచ్చు. లేదా సోడా ఉప్పు వేడి నీళ్ళలో కొంచెం వేసి సర్ఫ్ కూడా వేస్తే ఇంకా నీట్గా క్లీన్ అవుతుంది. చూడండి ఎంత మురికి వచ్చిందో దువ్వెనలో. ఇప్పుడు మళ్ళీ వీటిని క్లీన్ వాటర్తో కడగాలి, ఫ్రెష్ వాటర్తో. ఇవి తీసేసి ఫ్రెష్ వాటర్ పోసాను. ఇప్పుడు దువ్వెనలో ఉన్న మురికి మొత్తం కూడా వదిలింది. ఎంత నీట్గా వచ్చినాయో చూడండి. ఇంకా 2 కొత్త దువ్వెనలు, 3 పాత దువ్వెనలు ఉన్నాయి. ఈ పాతవి తీసేయట్లేదు మా పిల్లలు, కొత్తవి తెచ్చినా కూడా. ఇంకా అవి ఇవి కలిపి వాడేస్తున్నాము. మొత్తం క్లీన్ చేశాను. చాలా బాగా నీట్గా వచ్చాయి. కలర్ఫుల్గా కూడా ఉంది. వెంటనే వాడుకోవాలంటే కాస్త పొడి క్లాత్తో తుడుచుకొని వాడేసుకోవచ్చు. చూసారా ఎంత బాగున్నాయో. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు వీడియోస్ చూస్తున్నందుకు, సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు, చేసుకున్న వాళ్ళకి అందరికీ థ్యాంక్స్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంత ట్రాన్స్పరెంట్గా వచ్చిందో చూడండి. ఓకే, థ్యాంక్ యూ.